ట్రాన్స్జెండర్స్ సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలని, హుందాగా జీవించాలని, వారు కూడా అందరిలాగే మంచిగా బతకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మానవ హక్కుల కోణంలో తీసుకున్నప్పుడు ఇది అత్యంత చరిత్రాత్మకమైన నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం 44 మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ని మొత్తం 58 మందికి పరీక్షలు నిర్వహించగా 44 మంది ఫైనల్ లిస్ట్లో ఉద్యోగాలు సంపాదించడం జరిగిందనమాట. ట్రాన్స్జెండర్ని ఆయా ఉద్యోగాల్లో నియమించడం అనేది ఇదే మొట్టమొదటిసారా లేకపోతే ఇంకెప్పుడన్నా జరిగిందా అనేది చూసినట్లయితే 2017లో ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్మానకర్తలు, రేపటి భవిష్యత్తుకు నిర్మాణకర్తలు, ఈ తీర్పుకు ప్రజలే పునాదులు. తెలంగాణ ప్రభుత్వం 44 మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ని హైదరాబాద్ ట్రాఫిక్ సేవల్లో వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్స్ సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలని, హుందాగా జీవించాలని, వారు కూడా అందరిలాగే మంచిగా బతకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అట్లనే ట్రాన్స్జెండర్స్ మంచిగా పనిచేసి వారి సమాజానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ నియామకానికి చొరవ తీసుకున్న సివి ఆనంద్ చెప్పారు. అయితే మానవ హక్కుల కోణంలో చూసినప్పుడు ఇది అత్యంత చరిత్రాత్మకమైన నిర్ణయం. ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొనే అణచివేత కానీ, ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొనే వివక్ష కానీ, సమాజంలో వారిని చూసే విధానం కానీ ఇదంతా రూపు మార్చిపోయి సమాజంలో వారు కూడా ఒక గౌరవం పొందే అవకాశం ఈ నిర్ణయంతో దొరుకుతుంది. అయితే హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్టు, 800 మీటర్ల రన్నింగ్ లాంటి కానిస్టేబుల్ పరీక్షకి ఎలాంటి శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారో వీళ్ళకు కూడా అదే పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ అనంతరం వీరిని ట్రాఫిక్ సేవల్లో నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 58 మందికి పరీక్షలు నిర్వహించగా 44 మంది ఫైనల్ లిస్ట్లో ఉద్యోగాలు సంపాదించడం జరిగిందనమాట. ట్రాన్స్జెండర్ని ఆయా ఉద్యోగాల్లో నియమించడం అనేది ఇదే మొట్టమొదటిసారా లేకపోతే ఇంకెప్పుడన్నా జరిగిందా అనేది చూసినట్లయితే 2017లో కొచ్చి మెట్రో రైలు ఆయా విభాగాల్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ని నియామకం చేసింది. 2021లో ఛత్తీస్గఢ్ పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ఆయా విభాగాల్లో నియామకం చేయడం జరిగింది. 2021లో స్వాతి బిదాని అనే పర్సన్ని మధ్యప్రదేశ్ లోక్ అదాలత్లో సభ్యురాలుగా నియమించడం జరిగింది. అయితే ఆయా కోర్టు తీర్పులు కానీ, చట్టాలు కానీ ట్రాన్స్జెండర్స్ హక్కుల మీద ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ హక్కులు కానీ, వారికి ఉన్న సౌకర్యాల గురించి కానీ మనం చూసినట్లయితే 2014లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్గా గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అట్లనే వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్స్ ఉండాలని చెప్పింది. 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్కి విద్య, వైద్య, ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు ఉండాలని చెప్పింది. అట్లనే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ అనేది ఒకటి ఉండాలని చెప్పింది. అట్లనే వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఉండాలని, వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పింది. ఇట్లా చూసినట్టయితే ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఆయా దేశాల్లో ఉన్న హక్కులు కానీ, సౌకర్యాలు కానీ మనం చూసినట్లయితే అర్జెంటీనా దేశంలో ట్రాన్స్జెండర్స్ వాళ్ళ జెండర్ ఐడెంటిటీని మార్చుకోవడానికి లీగల్ ప్రొసీజర్ కానీ, లేకపోతే జ్యుడిషియల్ ప్రొసీజర్ కానీ, మెడికల్ ప్రొసీజర్ కానీ చాలా సరళతరంగా ఉన్నది. వారు సులభంగా వారి యొక్క జెండర్ ఐడెంటిటీని మార్చుకోవచ్చు. అట్లనే న్యూజిలాండ్ కానీ, మాల్టా కానీ, ఉరుగ్వే లాంటి దేశాల్లో వారి యొక్క జెండర్ ఐడెంటిటీని గుర్తించడానికి సులభమైన పద్ధతులు ఉన్నాయి. అంటే లీగల్ ప్రొసీజర్ కానీ, లేకపోతే జ్యుడిషియల్ ప్రొసీజర్ కానీ, మెడికల్ ప్రొసీజర్ కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా,
ఆయా దేశాల్లో చాలా సులభమైన పద్ధతులు ఉన్నాయన్నమాట. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ట్రాన్స్జెండర్స్ హక్కులు మాత్రం చాలా వల్నరబుల్గా ఉన్నాయి. అంటే వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ట్రాన్స్జెండర్ని ఒక జెండర్గా గుర్తించే పరిస్థితి లేదు. ఇట్లా ఇప్పటి వరకు మనం ప్రభుత్వ వ్యవస్థలో వారికి ఉన్న సౌకర్యాలు లేకపోతే వారికి కల్పించే ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి చట్టపరంగా ఉన్న హక్కుల్ని గుర్తించి తర్వాత ఇన్క్లూజివ్గా అంటే ఆడవారు మగవారు అని మనం పిలుచుకుంటున్న వారితో సమానంగా వాళ్ళు బతకడానికి కల్పించే సౌకర్యాలు కానీ ఎట్లున్నాయో చూసినట్లయితే యాక్సెంటర్ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీ కూడా ట్రాన్స్జెండర్స్కి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని కాపాడుతుంది. తర్వాత గూగుల్ అనే కంపెనీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇస్తుంది. అట్లనే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ కూడా వారి హక్కుల కోసం కృషి చేస్తూ వారి హక్కుల్ని కాపాడుతూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తుంది. IBM అనే కంపెనీ కూడా ట్రాన్స్జెండర్ హక్కుల్ని కాపాడుతూ వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన రక్షణలు అన్నీ ఇస్తున్నది. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలో వాళ్ళకు వచ్చిన ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయా సంస్థలు వాళ్ళని ఎట్లా చూస్తున్నాయి అన్నది మనం మాట్లాడుకున్నాం. కానీ మొత్తంగా సమాజం అనేది వాళ్ళని ఎట్లా చూడాలన్నది చూసినట్లయితే ఏ వ్యక్తి పుట్టుక కూడా వారి చేతుల్లో ఉండదు. వారు ఆడగా పుట్టాలా లేకపోతే మగగా పుట్టాలా లేకపోతే ట్రాన్స్జెండర్గా పుట్టాలా అన్నది వారి చేతుల్లో ఉండదు. ఇది మన చేతుల్లో ఉండదు కాబట్టి వారు కూడా మనతో పాటు సమానమైన మనుషులే. సమాజంలో వారికి గౌరవం దక్కాలి, వారికి అన్ని రకాల హక్కులు ఉండాలని, ప్రాథమిక హక్కులు మనకి ఎట్లయితే ఉన్నాయో వాళ్ళకు కూడా అట్లనే ఉండాలని అందరూ గుర్తించే పరిస్థితి ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఉద్యోగ నియామకాలు చేసేటప్పుడు వారికి కూడా కొన్ని పోస్టులు కేటాయించి వారికి ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లనే వాళ్ళు కూడా మనుషులే అన్న విషయాన్ని గుర్తించాలి. మనందరికీ తెలుసు అనుకుంటా, కరోనా టైంలో మానవీయ సేవలు అందించడంలో వారు అద్భుతమైన కృషి చేయడం జరిగింది. అట్లనే వాళ్ళు కూడా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి వారి కమ్యూనిటీ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో సంగమ అనే కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుందన్నమాట ట్రాన్స్జెండర్స్ కోసం. అంటే వారి యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం వారు టైలరింగ్ కానీ క్రాఫ్టింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడానికి వారు అద్భుతమైన కృషి చేస్తూ వారు కూడా ఈ ఆర్థిక వ్యవస్థకు కానీ ఈ సమాజానికి కానీ ఎంతో కొంత కృషి చేస్తున్నారు. మొత్తంగా సమాజం వారికి ఉన్న హక్కుల్ని గుర్తించాలి, వారిని మనుషుల్లాగా గుర్తించాలి, వారిని ఈ సమాజంలో మనతో పాటు వారికి ఉన్న శక్తి సామర్థ్యాల దృష్ట్యా వారిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండాలి. చెప్పిన కదా, ఎప్పుడు ప్రజల గురించే మాట్లాడతా, ప్రజల విషయాలే మాట్లాడతా.